హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎవ్రీ ఇయర్ కూడా జూన్ 5న వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే జరుపుకుంటున్నాము. ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటంటే పుట్టింగ్ ఎన్ ఎండ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అనమాట. సో దాని గురించి మనం ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేసుకోవాలి. దీని గురించి ఎగ్జామ్లో బిట్లు అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ఏంటంటే డెఫినేషన్, మ్యాన్ మ్యాన్ మేడ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అది ఎన్వైర్న్మెంట్లో కూరుకుపోయి దానివల్ల ఇట్ పోజెస్ ఎ థ్రెట్ టు ద బయోడైవర్సిటీ, యానిమల్స్ అండ్ వైల్డ్ లైఫ్, వీటన్నిటికి కూడా థ్రెట్ ఉంటుందన్నమాట ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల. అసలు ప్లాస్టిక్ పొల్యూషన్ కాజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ దేనివల్ల ఏంటంటే మనకి సింగిల్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ అనమాట. దాని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యూసేజ్ వల్ల కూడా మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మైక్రో బీడ్స్. ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీస్‌లో ఎక్కువ మనం ఈ మైక్రో ప్లాస్టిక్స్, మైక్రో బీడ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ డౌన్ అయిన తర్వాత చిన్న చిన్న ప్లాస్టిక్స్‌గా ఫార్మ్ అవుతాయి. వాటినే మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. నెక్స్ట్ అగ్రికల్చర్‌లో మనం ఫర్టిలైజర్స్ దీంట్లో కూడా కొన్ని మైక్రో ప్లాస్టిక్స్ యూజ్ చేస్తామనమాట. దానివల్ల ఏంటంటే ఫర్టిలైజర్స్‌లో యూజ్ చేసినప్పుడు రన్ ఆఫ్ లాసెస్ కింద, లీచింగ్ కింద ఈ మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ కూడా మనకి గ్రౌండ్ వాటర్‌లో పర్కొలేట్ అయ్యి ఇక్కడ గ్రౌండ్ వాటర్‌ని కూడా పొల్యూట్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ప్లాస్టిక్స్ అనేవి ఓషన్స్‌లోకెళ్ళడం వల్ల మెరైన్ పొల్యూషన్ కూడా జరుగుతుందనమాట. నెక్స్ట్ ఇంకొక కాజ్ ఏంటంటే దీనికి ఈ ఈ యొక్క ప్లాస్టిక్ అనేది మనకి మన ఎర్త్‌లో డికంపోజ్ అవ్వడానికి 20-500 ఇయర్స్ అనేది పడుతుందనమాట. అంటే ఆ ప్లాస్టిక్స్ ఫార్మ్ బట్టి అనమాట. ఇప్పుడు సపోజ్ ఒకటి ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి డికంపోజ్ అవ్వడానికి 20 ఇయర్స్ పడుతుంది. అదే డిస్పోజబుల్ కాఫీ కప్స్ అనేవి డికంపోజ్ అవ్వడానికి 30 ఇయర్స్ అనమాట. ప్లాస్టిక్ స్ట్రాస్ యూజ్ చేసి పడేస్తున్నాం కదా మనం. అవి డికంపోజ్ అవ్వడానికి, ఒక స్ట్రా డికంపోజ్ అవ్వడానికి 200 ఇయర్స్ పడుతుందనమాట. అంటే చూడండి ఎంత అవి మనకి ఎన్ని ఇయర్స్ పడుతున్నాయో. నెక్స్ట్ ఏంటంటే దీనికి మనం వే ఫార్వర్డ్ చూసుకోవాలి. ప్లాస్టిక్ పొల్యూషన్‌కి అసలు మనం ఎలా తగ్గించగలమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాన్ చేయాలనమాట. మైక్రో బీడ్స్‌ని వాడకుండా వాటిని బ్యాన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ సింగిల్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్‌ని, నెక్స్ట్ దాని యూసేజ్‌ని కూడా మనం ఆపాలనమాట. నెక్స్ట్ ఈ ఈ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాగ్రిగేట్ చేసి వాటిని కరెక్ట్‌గా రీసైకిల్ చేయాలనమాట. ఇంకా ఏంటి అంటే వే ఫార్వర్డ్ ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్స్ వాడాలి మనం. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ మనం క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాప్ బయింగ్ వాటర్ బాటిల్స్ అలాంటివి, అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలాంటివి మనం కొనుక్కోవడం ఆపాలి అనమాట. థ్యాంక్ యూ గైస్.